హలో అందరికీ వెల్కమ్ టు మధు గ్రేస్ఫుల్ బైట్స్. ఈరోజు మన ఛానల్లో మీకోసం బెల్లంతో సున్నుండలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ వీడియో చూసి నేను చెప్పిన విధంగా మీరు మీ ఇంట్లో ఈ బెల్లం సున్నుండలు ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనము బెల్లం సున్నుండల యొక్క ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను తీసుకుంటామన్నీ కూడా ఈ కప్పుతో మెజర్ చేసుకున్నాయండి. 1 కప్ వరకు మనము నెయ్యిని తీసుకొని దాన్ని వేడి చేసుకొని చల్లగా అవ్వనివ్వాలి. అలాగే 2 కప్పుల వరకు ఇక్కడ నేను పొట్టు మినపప్పు తీసుకున్నాను. అలాగే గుల్ల మినపప్పును కూడా తీసుకున్నాను. ఇలా మనము వీటిని 2 కప్పుల వరకు వేసుకొని మనం వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఎలా ఫ్రై చేసుకోవాలంటే మనం మీడియం ఫ్లేమ్ కాకుండా కంప్లీట్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఇది కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి మనము 4 స్పూన్ల వరకు బియ్యంని యాడ్ చేసుకోవాలి. ఇలా మనము బియ్యంని కూడా వేసుకున్న తర్వాత వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదండి, నాకు మినపప్పు ఎంత మంచి రంగు వచ్చిందో. ఇలా ఫ్రై చేసుకుంటేనే మనకి సున్నుండలు అనేది టేస్టీగా వస్తుంది. ఇలా మనము వీటిని ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి చల్లగా అవ్వనివ్వాలి. ఇలా నేను ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను. ఇలా వీటన్నిటిని కూడా మనము కంప్లీట్గా చల్లగా అవ్వనివ్వాలి. చల్లగైన తర్వాత దీన్ని మనము ఒక మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత దీంట్లోకి 6 వరకు ఇలాచీని వేసుకొని మనం పౌడర్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత దీంట్లోకి మనము 2 కప్పుల వరకు బెల్లంని కూడా యాడ్ చేసుకోవాలి. నేను ముందుగా చెప్పాను కదండి, బెల్లం అనేది నేను ఇక్కడ తీసుకుంటున్న ప్రతి ఇంగ్రీడియంట్ కూడా అదే కప్పుతో మెజర్ చేసుకుంది. ఇలా మనం బెల్లంని కూడా వేసుకొని ఒకసారి గ్రైండర్లో వేసుకొని గ్రైండ్ చేసుకొని ఇలా మనం ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి కంప్లీట్గా పౌడర్ అనేది రెడీ అయిపోయింది. ఇలా ప్లేట్లోకి తీసుకొని ఒక్కసారి దీన్ని మనము ఉండలు లేకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా, నేను ఏ విధంగా అయితే మిక్స్ చేసుకుంటున్నానో. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి మనము ముందుగా చల్లగా చేసి పెట్టుకునే నెయ్యి ఉంది కదండి, ఆ నెయ్యి కూడా ఈ పౌడర్లోకి వేసేసుకోవాలి. ఈ బెల్లం సున్నుండల యొక్క పౌడర్లోకి వేసేసుకోవాలి. నేను తీసుకున్న క్వాంటిటీ అనేది పర్ఫెక్ట్గా ఉందండి. సో మీరు ఇదే అన్ని క్వాంటిటీస్ తోటి పర్ఫెక్ట్గా ఫాలో అయ్యి చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా సున్నుండలు అనేది వస్తుంది. ఇలా మనము నెయ్యి వేసుకొని ఈ పౌడర్ని అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా, ఏ విధంగా అయితే నేను మిక్స్ చేసుకుంటున్నానో ఇది మనకి కరెక్ట్గా సరిపోయిందండి. ఇలా నెయ్యి వేసుకొని మనము కొద్ది కొద్దిగా తీసుకొని ఇలా చేతితోటి మనము లడ్డూలాగా చేసేసుకోవాలి. ఇక్కడ మనకి బెల్లం అనేది సరిపోయింది, అలాగే నెయ్యి కూడా సరిపోయింది కాబట్టి నాకు లడ్డు అనేది ఇరిగిపోకుండా మంచిగా వస్తున్నాయి. సో మీరు ఇలా పర్ఫెక్ట్గా తీసుకుంటే ఏంటంటే లడ్డు అనేది చాలా మంచిగా వస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను ఎంత ఈజీగా చేసేస్తున్నానో. ఇలా మనము లడ్డు అన్నిటినీ కూడా చేసుకొని రెడీగా పెట్టేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదండి, పర్ఫెక్ట్గా మనకి బెల్లం సున్నుండలు అనేది రెడీ అయిపోయింది. ఇది మనము ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు, ఎన్ని డేస్ అయినా చాలా టేస్టీగా ఉంటుంది. అలానే ఈ పౌడర్ని కూడా మనం స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. నెయ్యి వేసుకోకుండా ఈ పౌడర్ని మనం స్టోర్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ చూసారు కదండి, ఎంతో రుచికరమైన బెల్లం సున్నుండలు రెడీ అయిపోయింది. వీటిని అయితే నేను ఒక కంటైనర్లో వేసుకొని స్టోర్ చేసుకొని తింటున్నాము. చాలా చాలా టేస్టీగా ఉంది. ఇది మన పిల్లలకు ఇస్తే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. అలాగే ఇది హెల్త్కి కూడా చాలా చాలా మంచిది. దీనివల్ల మనకి బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి. చూసారు కదండి బెల్లం సున్నుండలు, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మధు గ్రేస్ఫుల్ బైట్స్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.